Hi, today we have an interesting success story of Nagalakshmi who completed her BCom at BV Raju College, Bhimavaram, and she took our designing course from Vizag offline branch and currently she got placed at OneSleek Technologies. Now let's see her success story. First of all, hi Nagalakshmi. First of all, congratulations. Thank you, sir. So, how are you feeling about your success? I'm so happy, sir. Firstly, Okay. placed in good company. Yeah, that's really wonderful, I can tell. Like within 3 months, I guess, right? So Yes, sir. please introduce yourself for our students. My name is Nagalakshmi. I completed my BCom in Devaraju College. First, I got placed in TCS company, but that is good company enough. But I want to go somewhere like to achieve something. So that's why I choose Purple Lane. మా కాలేజ్కి వచ్చి మీరు ఇంటర్న్షిప్ చెప్పడం అలానే తెలుసు అండ్ ఇక్కడ ఒక ఇన్స్టిట్యూట్ ఉందని దాంట్లో ప్లేస్మెంట్స్ బాగుంటాయి అనేసి కూడా తర్వాత ఇంటర్న్షిప్ అయ్యేటప్పటికి తెలిసింది సార్ ఫస్ట్ తెలియలేదు ఇలా ఉంది అనేసి తర్వాత గూగుల్లో రివ్యూస్ చూసి Mm-hmm. అలా తెలిసింది సార్ Oh, పునః అప్పటి వరకు తీసేసి వచ్చింది కదా ఓకే వాట్ ఎవర్ కాలేజ్ ప్లేస్మెంట్ వచ్చింది వెళ్ళిపోదాం అనుకున్నా సార్ కానీ నాకు ఒక హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలి అనేసి పర్పుల్ లైన్కి వచ్చాను నేను okay. మీరు ఇంటర్న్షిప్ కి అరౌండ్ ఏప్రిల్ ఫస్ట్ వీక్ ఐ గెస్ రైట్ ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో మీరు వచ్చారు సో అండ్ నౌ ఇట్ ఈస్ జూలై ఫస్ట్ విత్ ఇన్ ఏప్రిల్ టు మే మే టు జూన్ జూన్ టు జూలై విత్ ఇన్ 3 months లో మీకు జాబ్ వచ్చింది సో మీకు ఎలా అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ ఫస్ట్లీ మెంటర్స్ ఆల్సో యాక్చువల్ ఫస్ట్ థింగ్ మెంటర్స్ బాగా హెల్ప్ చేస్తారు చాలా ఫ్రెండ్లీగా ఉండి ఎవ్రీ డౌట్ క్లియర్ చేస్తారు సార్ అలానే మేము ఒకటి నేర్చుకోవడం అనేది జరిగింది కదా సో యూఆర్ కమింగ్ ఫ్రమ్ బీకామ్ రైట్ అండ్ నౌ యూ హ్యావ్ చూసన్ లైక్ డిజైనింగ్ ఈజ్ యువర్ ఫ్యూచర్ కెరియర్ అసలు మీకు ఎలా అనిపించింది అంటే చాలా మంది ఏమంటారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్ అరే సాఫ్ట్వేర్ రోల్ అంటే ఓన్లీ కోడింగే ఉంటుంది అనుకుంటున్నారు దాన్ని మీరు ఇప్పుడు ఎలాగా వాళ్ళకి చెప్పబోతారు నేను వచ్చిన బ్యాక్గ్రౌండ్ కంప్లీట్ డిఫరెంట్ సార్ ఇంటర్ లో బైపీసీ తీసుకున్నా డిగ్రీలో బీకామ్ తీసుకున్నా అనుకోకుండా ఇక్కడ డిజైనింగ్ వచ్చా ఎస్ అలా సెక్టర్స్ నుంచి వచ్చినా సరే డిజైనింగ్ నేర్చుకోవడం చాలా ఈజీ కంపేర్ టు కోడింగ్ డిజైనింగ్ ఇస్ వెరీ ఈజీ కానీ ఓకే సార్ నేర్చుకునే కొద్దీ ఈజీగానే అయ్యింది సార్ ఓకే ఓకే నైస్ అండ్ ది సెకండ్ థింగ్ ఈజ్ మీకు సాఫ్ట్వేర్ జాబ్ రోల్ అంటే అందరికీ తెలిసింది కోడింగే కదా అండ్ మేము వచ్చేసి సాఫ్ట్వేర్ జాబ్ అంటే కోడింగ్ కాదు నాన్ కోడింగ్ ఉంటుంది దానికి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అండ్ ప్రీవియస్లో ఎలా ఫీల్ అయ్యారు ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు దానికి లేదు సార్ సాఫ్ట్వేర్ అనగానే ఫస్ట్లీ కోడింగ్ దట్ సమ్ లాంగ్వేజెస్ అనేది తెలుసు తప్ప ఇట్లా డిజైనింగ్ అనేది దీంట్లోకి వచ్చింది ఎవరికైనా తెలియదు సార్ ఇక్కడికి వచ్చాక తెలిసింది సార్ ఓకే అండ్ యూ గాట్ ప్లేస్డ్ ఇన్ దట్ సేమ్ థింగ్ దట్స్ రియలీ గుడ్ మీకు ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ ఇంటర్వ్యూకి వెళ్ళిన ఎక్స్పీరియన్స్ సో ద ఎంటైర్ ప్రాసెస్ లైక్ వన్ స్లిక్ టెక్నాలజీతో మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం దగ్గర నుంచి సో మీకు ప్లేస్ అయినంత వరకు మీకు ఆ ప్రాసెస్ ఎలా అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ వెల్ యాజ్ మన టీం నుంచి ఇచ్చిన సపోర్ట్ మీకు ఎలా అనిపించింది ఫస్ట్ రౌండ్ లో డిజైనింగ్ చూస్తారు సార్ తర్వాత రౌండ్ లో మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా అనేసి అవ్వడం లాస్ట్ రౌండ్ లో ఇంకా టాస్క్ ఇవ్వడం జరిగింది టాస్క్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక టాస్క్ ఇస్తా అనేసి చెప్పారు సార్ ఫస్ట్ కానీ 2 టాస్క్స్ ఇచ్చాక సెలెక్ట్ చేశారు సార్ చాలా ఈజీగా ఉంది సార్ ఈజీ అంటే మెంటర్స్ కూడా కొంచెం క్లోజ్ గా ఉండడం వల్ల ఇట్లా టాస్క్ వచ్చింది అనగానే వాళ్ళు కూడా ఈజీగా రెస్పాండ్ అయ్యి హెల్ప్ చేయడం చాలా ఈజీగా జరిగింది సార్ అది ఓకే లేకపోతే మేము ఒక్కరేమే ఉండి చేసుకోవడం కొంచెం కష్టం అవుతుంది కదా సార్ అవును అవును సో యూ గాట్ ద అసైన్మెంట్ అండ్ దెన్ ఆ అసైన్మెంట్ కంప్లీట్ చేసిన తర్వాత డైరెక్ట్లీ దే టోల్డ్ దట్ యూ గాట్ హైర్డ్ రైట్ ఓకే నైస్ నైస్ సో ఇట్స్ బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ రైట్ సో మేమేం చేస్తామంటే వన్స్ యూ గాట్ ద టాస్క్ ఆర్ లైక్ వన్స్ యూ గాట్ ద కంపెనీ మీకు వచ్చినప్పుడు విల్ గైడ్ యూ లైక్ హౌ యూ కెన్ ఏబుల్ టు డూ దట్ అండ్ ఆల్ అండ్ ఐఎమ్ రియల్లీ గ్లాడ్ దట్ యు ఆర్ ఇన్ ఎ ప్రాజెక్ట్స్ కరెంట్లీ అండ్ యూ గాట్ ప్లేస్డ్ అండ్ మీతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా వచ్చారు సో వీ హోప్ దట్ దే విల్ బి గెటింగ్ ప్లేస్డ్ సూన్ దట్స్ వాట్ ఐ కెన్ టెల్ సో మీ బ్యాచ్ మీ పర్టికులర్ ఎంటైర్ బ్యాచ్ లో మీరు ఫస్ట్ ప్లేస్ అయ్యారు ఐ గెస్ రైట్ సో మీకు ఎలా అనిపిస్తుంది ఓవరాల్ గా హ్యాపీగా ఉన్నాను సార్ దట్ ఫస్ట్ నేను ప్లేస్ అవ్వడం అనేది అన్ఎక్స్పెక్టెడ్ అసలు డిజైనింగ్ ఫీల్డ్ లో నాకు 0.1% కూడా ఎక్స్పీరియన్స్ లేదు బట్ ఈజీగా ప్లేస్ అయ్యాను సార్ ఓకే ఓకే మెంటర్స్ హెల్ప్ తీసుకొని మెంటర్స్ బాగా చేసి అండ్ మెంటర్స్ కదా సార్ ఇది కూడా సజెస్ట్ చేయడం అయ్యింది సో అండ్ దట్ టు దిస్ ఈస్ ఎ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ దట్ యూ కెన్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇట్ సెల్ఫ్ ఎస్ దట్స్ రియలీ నైస్ లైక్ మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది దట్స్ వాట్ ఐ కెన్ టెల్ మీ ఫ్రెండ్స్ కి సజెస్ట్ చేస్తారా పర్పుల్ నేమ్ డెఫినెట్ గా సజెస్ట్ చేస్తాను సార్ మా కాలేజ్ జూనియర్స్ కి డెఫినెట్ గా సజెస్ట్ చేస్తాను ఓకే ఈజీగా ఉంటుంది మనకి కోడింగ్ రాలేదు జాబ్ లేదు అనుకోవడం బ్యాడ్ పర్పుల్ లైన్ కి వెళ్తే డెఫినెట్ గా మనం విత్ ఇన్ 2 or 3 months లో ప్లేస్ అయ్యి వస్తాం అనేసి నేను షూరిటీ ఇస్తాను సార్ వాళ్ళకి అండ్ మీరు అనుకున్నారు అసలు పర్పుల్ లైన్ లో కోర్స్ నేర్చుకున్న తర్వాత అట్ ద ఇనిషియల్ స్టేజ్
సో యూ సెడ్ మీకు గుర్తుందో లేదో లైక్ ఎందుకు వచ్చా అంటే మా ఫ్రెండ్ వచ్చింది కాబట్టి నేను వచ్చానని చెప్పారు రైట్. సో నౌ యు ఆర్ ఇన్ ఎ పేస్ దట్ మీకు ఆల్రెడీ ఒక జాబ్ ఉంది అండ్ యు ఆర్ ఇన్ ఏ రెప్యూటెడ్ పొజిషన్ లైక్ గ్రాఫిక్ డిజైనింగ్ పొజిషన్లో మీరు ఉన్నారు. అండ్ మీరు ఎప్పుడైనా అనుకున్నారా ఇలాగా లైక్ నేను ఒక ఇంటర్న్షిప్ ఆర్ లైక్ ఒక ఇంటర్న్షిప్లో కాలేజీలో ఒక ఇంటర్న్షిప్కి వెళ్ళి అక్కడ నుంచి ఫుల్ కోర్స్ తీసుకొని దెన్ అదే స్ట్రీమ్లోని ఒక మంచి జాబ్ నేను సంపాదిస్తాను అనుకున్నారు ఎప్పుడైనా? లేదు సార్, అసలు అనుకోలే. అన్ఎక్స్పెక్టెడ్ గా రావడమే వైజాగ్ సార్. అసలు ఓకే. అసలు వైజాగ్ గురించి తెలియదు సార్. తర్వాత తెలుసుకొని వైజాగ్ రావడానికి ఇంట్రెస్ట్ చూపించి ఇక్కడికి వచ్చి నేర్చుకోవడం అనేది చాలా అన్ని అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగిపోయాయి సార్. ఓకే. ఓకే. సో దట్స్ గుడ్ టు నో. అసలు మీ ఫ్యామిలీ వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు జాబ్ వచ్చిందని తెలిసి? ఓకే, హ్యాపీ. టీసీఎస్ ఆల్సో రెప్యూటెడ్ కంపెనీ, బట్ గ్రాఫిక్ డిజైనింగ్ లో వర్క్ ఫ్రమ్ హోమ్ రావడం వాళ్ళు ఇంకా చాలా హ్యాపీ సార్. ఓకే. ఓకే. ఉన్నారు వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చింది అని. దట్స్ రియల్లీ గుడ్ లైక్ ఇట్స్ అన్ అమేజింగ్ థింగ్ ఐ కెన్ టెల్. సో కరెంట్ సిచ్యువేషన్ లోని చాలా మంది టీమ్ ఆర్ లైక్ చాలా మంది స్టూడెంట్స్ కి ద ప్యాకేజ్ ఇస్ బిట్ లెస్ ఈవెన్ దో దే ఆర్ గోయింగ్ ఫర్ ఆఫీస్ అండ్ ఆల్, బట్ యు ఆర్ గెటింగ్ ఎ రియల్లీ గుడ్ ప్యాకేజ్, దట్స్ వాట్ ఐ కెన్ టెల్. అండ్ రెప్యుటేషన్ ఇస్ ఆల్సో రియల్లీ గుడ్. నాకు లక్ష్మి ఎనీథింగ్ యూ వాంట్ టు టెల్ లైక్ ఏదైనా ఇంప్రూవైజ్ చేసుకోవాలా పర్పుల్ లైన్ లో కానీ ద టీమ్ లో కానీ? సో ప్లీజ్ లెట్ us know based on that we'll improve that one as well. లేదు సార్, ఎవ్రీథింగ్ గుడ్ సార్. దట్స్ వై ప్లేస్డ్ ఇన్ గుడ్ కంపెనీ. ఓకే. గుడ్, దట్స్ రియల్లీ వండర్ఫుల్ థింగ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. యా. సో ఓవరాల్ గా పర్పుల్ లేన్ కి అవుట్ ఆఫ్ 5 మీరు ఎంత ఇస్తారు రేటింగ్? ఇస్తారు సార్. ఓకే. సో ఓకే, దట్స్ గుడ్ టు నో. రియల్లీ హ్యాపీ ఫర్ దట్ యూ గాట్ ప్లేస్ అండ్ వి రియల్లీ అప్రిషియేట్ దట్ యూ విల్ బి గెటింగ్ మోర్ సక్సెస్ ఇన్ యువర్ ఫ్యూచర్ యాజ్ వెల్. ఓకే. థ్యాంక్ యూ నాగలక్ష్మి, ఆల్ ది బెస్ట్ ఫర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. బాయ్ సార్. బాయ్.